నెక్స్ట్ సార్టింగ్. సార్టింగ్ మీన్స్ అరేంజ్ ది వాల్యూస్ ఇన్ రిక్వైర్డ్ ఆర్డర్. రిక్వైర్డ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అంటే అరేలో ఉన్న వాల్యూస్ని మనం సార్టింగ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఆర్డర్లో అరేంజ్ చేసుకోవచ్చు, ఏదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో. అయితే ఇక్కడ అరేలో ఉన్న వాల్యూస్ని సార్టింగ్ చేయడం కోసం మనకి సార్టింగ్ టెక్నిక్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సార్టింగ్ టెక్నిక్స్ ఆర్ సార్టింగ్ మెథడ్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అదంతా మనకి ఇంకా తర్వాత డేటా స్ట్రక్చర్స్ వాటిలో వస్తాయి. సింపుల్గా అరేస్లో మన వాల్యూస్ సార్ట్ చేయడం కోసం ఎక్కువగా మనకి రెగ్యులర్గా వాడే సింపుల్ సార్టింగ్ టెక్నిక్స్ ఏంటంటే, ఒకటి సెలక్షన్ సార్ట్ టెక్నిక్, రెండోది వచ్చేసి బబుల్ సార్ట్ టెక్నిక్. ఈ రెండు సింపుల్ సార్టింగ్ టెక్నిక్స్ అన్నమాట. సో వీటి ద్వారా అరేలో ఉన్న వాల్యూస్ని ఎలా సార్టింగ్ చేస్తారో అనేది చూద్దాం. వీటి గురించి జస్ట్ ఫస్ట్ సెలక్షన్ సార్ట్ గురించి చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ సెలక్షన్ సార్ట్. ఇక్కడ అరే తీసుకుందాం, తర్వాత సైజ్, తర్వాత ఐ, తర్వాత జే, టెంప్ అని ఒక 3 వేరియబుల్స్ అవసరం అవుతాయి. చూద్దాం అవి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే సైజ్. సైజ్ కనుక్కున్న తర్వాత అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేస్తాం. ఇక్కడ వరకు ఓకే, అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ అరేలో ఉన్న వాల్యూస్ని సార్టింగ్ చేయాలి. సార్టింగ్ చేయడం కోసం ఇక్కడ సెలక్షన్ సార్ట్ అనే ఒక టెక్నిక్ ఉపయోగిస్తాం. ఏంటి సెలక్షన్ సార్ట్ టెక్నిక్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ అరే సైజు 5 అనుకుందాం, అంటే 5 ఎలిమెంట్స్ అరే అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇలా ఇద్దాం, 0 1 2 3 4 అంటే ఇవి సెల్స్. అరేలో వాల్యూస్ ఇలా ఉన్నాయి అనుకుందాం, 33 22 44 11 55 ఇవి వాల్యూస్. అంటే వాల్యూస్ మనకి ఒక ఇర్రెగ్యులర్ ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు సెలక్షన్ సార్ట్ అనేది ఏం చేస్తుందంటే, ఈ ఫస్ట్లో ఉన్న నెంబరు 33 అనేది రిమైనింగ్ నెంబర్స్ అన్నిటితోనూ చెక్ చేసుకుంటుంది. ఇలా ప్రతి దాంతో అప్ లాస్ట్ నెంబర్ వరకు చెక్ చేసుకుంటుంది. అంటే టాప్లో ఉన్నది లాస్ట్లో ఉన్న అన్నిటితో చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ నెంబరు వీటితో, అది అయిపోయిన తర్వాత ఈ నెంబరు వీటితో, మిగతా వాడితో, ఇది మిగతా వాడితో, ఇది మిగతా దాంతో చెక్ చేసుకుంటుంది. ఇంక ఇది ఉండదు, ఎందుకంటే మనకి ఇదే లాస్ట్ కాబట్టి. సో దీనికోసం ఒక లూప్ రాస్తాం. ఏంటి, ఫర్ i = 0, i less than size -1 i plus plus. అంటే i అనేది ఇక్కడ ఉంటుంది అప్ టు ఎంతవరకు, 4 వరకు. తర్వాత ఇప్పుడు ఏం చెప్పాము, ఫస్ట్ నెంబర్ వేటితో చూస్తుంది అన్నాం, మిగతా వాటి అన్నిటితో చూస్తుంది. అంటే i plus 1తో చూస్తుంది. కాబట్టి ఇక్కడ j లూప్ పెడతాం. j = i plus 1, j less than size j plus plus. ఇలా j అనేది i తర్వాత ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, i jతో చెక్ చేసుకుంటుంది. అంటే 33 22తో చెక్ చేసుకుంటుంది. తర్వాత j కిందకు వస్తుంది, 44తో చెక్ చేస్తుంది. మళ్ళీ j ఇక్కడికి వస్తుంది 11తో, మళ్ళీ j ఇక్కడికి వస్తుంది 55తో. అంటే i jతో చెక్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏమంటే, ఇఫ్ x ఆఫ్ i గ్రేటర్ దెన్ x ఆఫ్ j. అంటే x ఆఫ్ iలో ఉన్న వాల్యూ 33 గ్రేటర్ దెన్ 22. 33 కనుక 22 కంటే పెద్దది అయితే ఎస్ పెద్దదే. అయితే ఇక్కడ ఏం జరగాలి, వాటిని స్వాప్ చేస్తాం. అందుకోసం టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. టెంప్ = x ఆఫ్ i, x ఆఫ్ i = x ఆఫ్ j, తర్వాత x ఆఫ్ j =
టెంప్. ఇది వచ్చేసి ఏంటంటే స్వాప్ చేయటం కోసం రాసాం అంతే, ఇలా రాసాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 33 > 22 ఎస్ అయితే 33ని తీసుకెళ్ళి మనం ఏం చేసాం, ఒక టెంపరీ వేరియబుల్లో పెట్టుకున్నాం. తర్వాత x(i)లోకి jలో ఉన్న వాల్యూని తీసుకొచ్చాం, అంటే ఈ 22ని పైకి తీసుకొచ్చాం. తర్వాత టెంపరీ వేరియబుల్లో ఉంది కదా 33, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం, అంటే పొజిషన్స్ మారినాయి. తర్వాత నెక్స్ట్ j కిందకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది 22 > 44 కాదు, కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది 22 > 11 ఎస్ అయితే మళ్ళీ స్వాప్ అవుతుంది. ఎలాగా 22 పక్కకి వెళ్తుంది, పక్క అంటే టెంపరీ వేరియబుల్లోకి వెళ్తుంది, ఈ 11 అనేది 22 ప్లేస్లోకి వస్తుంది, ఆ పక్కన టెంపరీ వేరియబుల్లో ఉన్న 22 ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ j ఇక్కడికి వస్తుంది, మళ్ళీ చెక్ చేస్తుంది 11 > 55 నో. ఓకే అయిపోయింది. తర్వాత అంటే ఇదంతా ఇక్కడ మనకి ఈ j లూప్ తిరిగినప్పుడు మళ్ళీ i లూప్ తిరుగుతుంది, i++, అంటే ఫస్ట్ నెంబర్ అయిపోయింది కదా, i ఇక్కడికి వస్తుంది, కిందకి వస్తుంది, కిందకి వస్తున్నప్పుడు మళ్ళీ j ఎక్కడికి వస్తుంది, i నెక్స్ట్కి వెళ్ళిపోతుంది, అంటే ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. ఈ ప్లేస్కి వచ్చి మళ్ళీ చెక్ చేస్తుంది 33 > 44 నో, మళ్ళీ j కిందకి వస్తుంది 33 > 22 ఎస్ అన్నప్పుడు 33 టెంపరీ వేరియబుల్లోకి వెళ్తుంది, 22 ఈ ప్లేస్కి వస్తుంది, 33 మళ్ళీ ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది, అంటే అలాగే స్వాప్ అయింది. మళ్ళీ నెక్స్ట్ j ఇక్కడికి వస్తుంది 22 > 44 నో. ఇక ఈ లూప్ j లూప్ అయిపోయిన తర్వాత, అంటే ఈ లూప్ తిరగటం అయిపోయిన తర్వాత మళ్ళీ i లూప్కి వస్తుంది, i ఏమవుతుంది i++, ఇక్కడ ఉన్న i కాస్త ఎక్కడికి వస్తుంది, ఈ ప్లేస్కి వస్తుంది. మళ్ళీ j ఎక్కడికి వస్తుంది i+1, j ఇక్కడ నుంచి మళ్ళీ i నెక్స్ట్కి వచ్చేస్తుంది, సారీ ఇది i ఇది j. ఓకే మళ్ళీ చెక్ చేస్తుంది, ఎలాగో iలో ఉన్న వాల్యూ jలో ఉన్న వాల్యూతో 44 > 33 ఎస్, అప్పుడు 44 పక్కన టెంపరీ వేరియబుల్లో పెట్టి 33ని పైన పెడతాం, తర్వాత 44 తీసుకొచ్చేసి ఈ ప్లేస్లో పెట్టేస్తాం. చూడండి ఆటోమేటిక్గా సార్టింగ్ జరిగిపోయింది. ఒకవేళ కాలేదనుకోండి మళ్ళీ j ఇక్కడికి వస్తుంది, మళ్ళీ దాంతో చెక్ చేస్తుంది, ఓకే అవ్వలేదనుకోండి మళ్ళీ ఏమవుతుంది i ఇక్కడికి వస్తుంది, j దానికి ఎందుకు వస్తుంది, సార్టింగ్ జరిగిపోతుంది అనమాట, ఖచ్చితంగా సార్టింగ్ అనేది జరిగిపోతుంది. ఇలా అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్లో ఉన్న నెంబరు మిగతా రిమైనింగ్ 4 నెంబర్స్ చెక్ చేసుకుంటే స్మాల్ నెంబర్ పైకి వచ్చేస్తుంది, అయిపోయింది. తర్వాత రెండో నెంబరు మిగతా 3తో చెక్ చేసుకుంటుంది, అప్పుడు రెండో నెంబర్ వచ్చేస్తుంది. తర్వాత మూడో నెంబరు మిగతా 2తో చెక్ చేసుకుంటుంది, తర్వాత 4వ 5వ అంతా చెక్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా ఇంటర్నల్ సార్టింగ్ జరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు సార్టింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఫైనల్గా ఏంటి ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఎలా రాస్తాం, ప్రింట్ఎఫ్లో ఆఫ్టర్ సార్టింగ్ అని ఫర్ i = 0 i less than size i++ అని ఇక ప్రింట్ చేసేస్తాం. x(i) అంతే, ఎర్రలో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేస్తాను. ఇది సింపుల్ లాజిక్ అనమాట. ఇది సెలెక్షన్ సార్ట్కి. రన్ చేద్దాం. సో అరే సైజ్ 5 అందాం, అరేలో వాల్యూస్ ఇలా ఇచ్చా 20 40 10 50 30 ఇట్లా మనకి అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయి వచ్చేస్తాయి అన్నమాట. ఇది సెలెక్షన్ సార్ట్ ప్రాసెస్. ఒకవేళ మనకి రివర్స్ ఆర్డర్లో కావాలనుకోండి, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ వచ్చింది కదా, ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఇక్కడ గ్రేటర్ దెన్ తీసేసి లెస్ దెన్ పెట్టేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా డిసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ వచ్చేస్తుంది. అరే సైజ్ 5 హై టు లోలో వచ్చేస్తుంది అన్నమాట. సో మనకి లాజిక్ అంతా ఇక్కడ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ రెండు లూప్స్ మీద. సింపుల్, ఈ లూప్ ఏమో ఫస్ట్ నెంబరు, ఇది వచ్చేసేమో ఆ ఫస్ట్ నుంచి రిమైనింగ్ నెంబర్స్, తర్వాత సెకండ్ నెంబర్ రిమైనింగ్ నెంబర్స్, థర్డ్ నెంబర్ రిమైనింగ్ నెంబర్స్. ఈ ఇఫ్ ఏమో ఆ ఫస్ట్ నెంబరు సెకండ్ రిమైనింగ్ నెంబర్స్ అలా చెక్ చేసుకుంటా. ఇక్కడ మనకి స్వాపింగ్ లాజిక్ ఇలా అనమాట. టెంపరీ వేరియబుల్లో పెట్టుకొని కింద వాల్యూ పైకి అంటే జేలో ఐలోకి, మళ్ళీ పక్కన ఉన్న టెంప్లో ఉన్నది
జేలోకి వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని మనకి సెలక్షన్ సార్ట్ లాజిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో సెకండ్ సార్టింగ్లో సెకండ్ టైప్ ఉందన్నాం కదా, బబుల్ సార్ట్. అది కూడా చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ బబుల్ సార్ట్. I, j and also temp. అరే సైజ్ అనేది ఎంత కావాలో ఇన్పుట్ చేసుకుంటాం. సైజ్ ప్రకారం అరేలోకి వాల్యూస్ అనేది ఎంటర్ చేస్తాం. i less than size, i plus plus, x of i ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు దీనికి సార్టింగ్ లాజిక్ ఎలా ఉందో చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా మనకి అరే సైజ్ 5 అనుకుందాం. సో అరేలో ఉన్న వాల్యూస్ 0, 1, 2, 3, 4 అందాం. ఇప్పుడు వాల్యూస్ ఇలా ఉన్నాయి మనకి. ఇవి వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, బబుల్ సార్ట్ ఎలా జరుగుతుందంటే, ప్రతి నెంబర్ ఇప్పుడు 33 11తో చెక్ చేస్తుంది, 11 55తో చెక్ చేసుకుంటే, 55 22తో చెక్ చేస్తుంది, 22 44తో చెక్ చేస్తుంది. అంటే ప్రతి నెంబరు దాన్ని నియర్ బై దాంతో, పక్క దాంతో, అంటే 33 అంటే ఇక్కడ 0ది 1తో, 1 2తో, 2 3తో, 3 4తో అనమాట. సో దీనికోసం మనం ఇక్కడ లూప్ రాస్తాం. ఏంటి? ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ సైజ్, i ప్లస్ ప్లస్. మరి కింద దాంతో కూడా చెక్ చేస్తుంది కదా, కాబట్టి j ఆల్సో 0, j ఇక్కడ 0లోనే ఉంటుంది. j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ సైజ్, j ప్లస్ ప్లస్. ఇందాకడేమో j i నెక్స్ట్ ఉంది, బట్ ఇక్కడ j 0లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా రాస్తాం అంటే, ఇఫ్ x of j greater than x of j plus 1 ఇలా రాసాం. రాసి temp ఈక్వల్ టు x of j, x of jలోకి j plus 1 వస్తుంది. యాజ్ యూజువల్గా j plus 1లోకి టెంప్లో వెళ్ళిపోతుంది. ఇలా రాసాం. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి i ఇక్కడే ఉంటుంది, j 0లోనే ఉంటుంది, j కూడా ఇక్కడే ఉంటుంది. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు j ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చెక్ చేస్తాం? x ఆఫ్ j గ్రేటర్ దెన్ j ప్లస్ 1. j దాని కింద దాంతో చెక్ చేసుకుంటుంది. అంటే j ఇక్కడ ఉంది కదా, దాని కింద దాంతో 33 గ్రేటర్ దెన్ 11 ఎస్ అయితే 11 పైకి వచ్చేస్తుంది, 33 ఇక్కడ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ j ఇక్కడికి వస్తుంది, ఈ ప్లేస్కి వస్తుంది j. మళ్ళీ j దాని కింద అంత 33 గ్రేటర్ దెన్ 55 నో, కాబట్టి j మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది కదా. ఇది దాని నెక్స్ట్ దాంతో 55 గ్రేటర్ దెన్ 22 ఎస్. అప్పుడు 55 పక్క వెళ్ళిపోతుంది, అంటే టెంపరరీ వేరియబుల్లోకి వెళ్తుంది. 22 ఇక్కడికి వస్తుంది, 55 ఈ ప్లేస్కి వచ్చింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ j ప్లస్ 1, j ఇక్కడికి వస్తుంది. మళ్ళీ దేంతో దాని కింద దాంతో చెక్ చేస్తాం. అంటే 55 గ్రేటర్ దెన్ 44 ఎస్. 55ని పక్కన పెట్టేసి 44ని ఇక్కడికి తీసుకొస్తాం. ఆ పక్కన టెంప్లో ఉన్న 55ని ఇక్కడికి తీసుకొచ్చేస్తాం, అయిపోయింది. కాబట్టి ఇక j మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చే అవకాశం లేదు. కిందకు వచ్చింది అనుకోండి, ఇంకా కింద ఏం లేదు. కాబట్టి ఇక్కడ మనకి j మనం ఇక్కడ ఏమంటాం అంటే సైజ్ -1 పెడతాం. ఓకే, నెక్స్ట్ i ఇక్కడ ఉంది కదా, i ఏంటంటే ఇటరేషన్ అనమాట. i ఇక్కడ ఉంది. ఓకే, మళ్ళీ j ఇది ఇక్కడే ఉంటుంది, 0 నుంచి j 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ j నా నెక్స్ట్ అంతా 11 గ్రేటర్ దెన్ 33 నో, కాబట్టి j ఇక్కడికి వస్తుంది.
33 గ్రేటర్ దెన్ 22 అండ్ దాని కింద దాంతో ఒకటి ఎస్, అప్పుడు 22 ఇక్కడికి వస్తుంది, 33 ఈ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా సార్టింగ్ జరిగిపోతుంది. లేదనుకోండి మళ్ళీ జే కిందకి మళ్ళీ ఇలా ఇంతవరకు ఇది అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఐ ఈ ప్లేస్కి వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ జే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఇలా చెక్ చేసుకుంటా, ఇలా ప్రతి నెంబరు దాని నియర్ బై దాంతో పక్క దాంతో చెక్ చేసుకుంటా ఉంటుంది. చెక్ చేసుకుని ఫైనల్గా మనకి సార్టింగ్ అనేది చూపిస్తుంది. ఆఫ్టర్ సార్టింగ్ I equal to 0, I less than size, I plus plus x of I. ఇలా రాస్తాం. ఇందాక రాసిందేమో సెలక్షన్ సార్ట్ కన్నా బబుల్ సార్ట్ కొంచెం క్విక్గా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు రన్ చేద్దాం. ఇది కూడా అరే సైజ్ 5, వాల్యూస్ని సార్ట్ అవుట్ చేసి మనకి ఫైనల్ సార్టింగ్ అనేది ఇలా లిస్ట్ అవుట్ చేసి చూపిస్తుంది. ఇది కూడా సేమ్ డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటే కనుక ఇక్కడ గ్రేటర్ దెన్ తీసేసి లెస్ దెన్ వాల్యూస్ పెట్టేస్తే సరిపోతుంది. సో సార్టింగ్స్లో మనకి బేసిక్ సార్టింగ్స్ ఈ రెండు, సెలక్షన్ సార్ట్ అండ్ బబుల్ సార్ట్. ఫస్ట్ టైంలో ఇక్కడ అరే డిఫైన్ చేసుకున్నాము, తర్వాత అరే సైజ్ కనుక్కున్నాము, అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాం, ఇక్కడ వరకు కామన్. ఇది మనకి సార్టింగ్ లాజిక్. ఇది సెలక్షన్ సార్ట్లోనేమో ఫస్ట్లో ఉన్న ఎలిమెంటు మిగతా వాటన్నిటితో చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్మాల్ నెంబర్ వచ్చేస్తుంది, ఫస్ట్ నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని వదిలేస్తాం. రెండో నెంబర్ మిగతా వాటితో చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు రెండో నెంబర్ కూడా వచ్చేస్తుంది. తర్వాత మూడోది మిగతా దాంతో అప్పుడు థర్డ్ నెంబర్ వస్తుంది. తర్వాత 4 మిగతా వాటితో ఫోర్త్ నెంబర్. అలా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని. బబుల్ సార్ట్ ఏమవుతుందంటే ఇది ఇంటర్నల్గా జరుగుతుంది. ఇంటర్నల్గా అంటే ఫస్ట్ నెంబరు రెండో నెంబర్తో, మళ్ళీ రెండో నెంబరు మూడో నెంబర్తో, మళ్ళీ మూడో నెంబర్ నాలుగో నెంబర్తో, నాలుగో నెంబర్ ఐదో నెంబర్తో అలా చెక్ చేసుకుంటూ ఉంటుంది. సెలక్షన్ సార్ట్ చేసినప్పుడేమో స్మాల్ నెంబరు నుంచి అంటే పైనుంచి కిందకు వస్తుంది. బబుల్ సార్ట్ చేసినప్పుడేమో కింద నుంచి పైకి వస్తుంది. అంటే బిగ్ నెంబర్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాని తర్వాత బిగ్ నెంబరు, దాంతో అంటే ఇలా కింద నుంచి పైకి జరుగుతుంది బబుల్ సార్ట్. సెలక్షన్ సార్ట్ వచ్చేసి ఏంటంటే పైనుంచి కిందకు వస్తుంది. అంటే ఫస్ట్ స్మాల్ నెంబరు, తర్వాత నెక్స్ట్ నెంబరు, ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఇలా వస్తుంది. బట్ బబుల్ వచ్చేసే మనకి రివర్స్లో వస్తుంది. బట్ కంపేర్ టు సెలక్షన్ సార్ట్ బబుల్ సార్ట్ ప్రాసెస్ మనకి ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇవి సార్టింగ్స్లో ఈ రెండు టెక్నిక్స్ బేసిక్ లెవెల్ సార్టింగ్స్ అంటాం. సార్టింగ్స్ మనకి చాలా టైప్స్ ఉన్నాయి. అరేస్లో సార్టింగ్స్, అడ్వాన్స్డ్ టైప్స్ ఆఫ్ సార్టింగ్స్, తర్వాత ఏంటంటే కొంచెం క్విక్గా మనం వాల్యూస్ని సార్ట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ అనేవన్నీ అవన్నీ మనకి డేటా స్ట్రక్చర్స్ వాటిలో వస్తుంది. సిలో వచ్చేసి మనకి జస్ట్ బేసిక్ లెవెల్స్ ఆఫ్ సార్టింగ్స్ అంటే ఈ రెండు సార్టింగ్సే చెప్పుకుంటాం అన్నమాట. అది